Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders and my dear students. Hearty welcome to Abstract Algebra class. We are going to continue with homomorphisms. Let us see some more problems on homomorphism. Let G be the additive group of integers and G dash be the multiplicative group of numbers of the form 2 power m, where m is equal to 0 plus or minus 1 plus or minus 2 and so on. Show that G is isomorphic to G dash. G అన్నది సంకలనం దృష్ట్యా పూర్ణాంకాల సమూహము, G డాష్ అన్నది గుణనం దృష్ట్యా 2 power m మరియు m అన్నది 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూపంలో ఉన్నటువంటి మూలకముల యొక్క సమూహము అన్నప్పుడు జీను జీ డాష్లో తుర్య రూపతను కలిగి ఉంటుంది అని చెప్పండి. Phi is a mapping from G to G dash such that phi of m equal to 2 power m for every m belongs to G. Define. First, phi అన్నది G నుంచి G dash అనే ఒక ప్రమేయమై ఫైలో దృష్ట్యా m యొక్క ప్రతిబింబం 2 పవర్ mగా నిర్వచించినప్పుడు మనము ఈ phi అన్నది ఐసోమార్ఫిజం తుల్య రూపత అని చూపిద్దాం. Phi is 1 1. Phi అన్వేకం. Take m1 and m2 belongs to G such that phi of m1 equal to phi of m2. Therefore 2 power m1 equal to 2 power n, therefore m equal to n. సో ఈ విధంగా ప్రతిబింబాలు phi దృష్ట్యా సమానమైనప్పుడు మూలకాలు సమానమైనవి కనుక phi అన్నది అన్వేకము. Phi is on to 2 power m belongs to G dash implies m belongs to Z such that phi of m equal to 2 power m. Therefore phi దృష్ట్యా 2 power m యొక్క పూర్వబింబము m అగును. Next, phi is a homomorphism. Let m comma n belongs to Z such that phi of m equal to 2 power m and phi of n equal to 2 power n. Therefore phi of m plus n equal to 2 power m plus n, that is nothing but 2 power m into 2 power n, that is equal to phi of m into phi of n. Therefore 1 2 3 నుంచి phi is an isomorphism. Therefore G is isomorphic to G dash. Next, problem number 16. Zn comma plus circle n is a homomorphic image of Z comma plus. Zn అన్నది అవశేష వర్గాల సంకలనము మాపం n దృష్ట్యా అనున్నది Z comma ప్లస్ యొక్క సమరూపత ప్రతిబింబం అని చెప్పండి. సో ఎఫ్ అన్నది Z నుంచి Znకు f of a equal to a bar తరగతి ఫర్ ఎవరీ ఏ బిలాంగ్స్ టు Z అని నిర్వచించినప్పుడు ఈ ఎఫ్ ఆన్ టు హోమోమార్ఫిజం అని చూపిద్దాం. ఏను బీను జెడ్లో ఉంది అంటే ఏ ప్లస్ బి యొక్క ఇమేజ్ ఏ ప్లస్ బి హోల్ బార్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బార్ ప్లస్ సర్కిల్ ఎన్ బి బార్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ సర్కిల్ ఎన్ ఎఫ్ ఆఫ్ బి. దెర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం కనుక ఎఫ్ అన్నది సమరూపత. ఎఫ్ ఈజ్ ఆన్ టు సంగ్రస్తము. ఏ బార్ అన్నది జెడ్ఎన్లో ఉన్నప్పుడు ఏ బార్ పొందడానికి ఏను ఎఫ్ దృష్ట్యా పంపించినప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఏ బార్గా మారుతుంది. దెర్ఫోర్ జెడ్ఎన్ అనగా ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ జెడ్. కనుక ఎఫ్ దృష్ట్యా జెడ్ యొక్క సమరూపత ప్రతిబింబము జెడ్ఎన్ అయినది. Therefore f is an onto homomorphism. Next, problem number 17. F G to G dash is a monomorphism. Then show that order of A equal to order of f of A. F అన్నది G నుండి G డాష్కు నిర్వచింపబడిన ప్రమేయము మోనోమార్ఫిజము అనగా అన్వేక సమరూపత అయితే ఏ యొక్క తరగతి f of A యొక్క తరగతి సమానమని చెప్పండి. F G to G dash is a monomorphism అనగా అర్థం f 1 1 హోమోమార్ఫిజం అన్వేక సమరూపత అవుతుంది. ఇప్పుడు మనం ఏ యొక్క తరగతి దాని ప్రతిబింబం ఎఫ్ దృష్ట్యా దాని యొక్క తరగతులు రెండు సమానము అని చూపించబోతున్నాం. సో దీనికి గాను ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ అని ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అని అనుకున్నాము. ఏ పవర్ ఎమ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. అలాగే ఎఫ్ ఆఫ్ ఏ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ డాష్ అవుతుంది. ద ఐడెంటిటీ ఇన్ జీ డాష్. నవ్ ఏ పవర్ ఎమ్ ఈక్వల్ టు ఈ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎమ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ, దట్ ఈస్ ఎఫ్ టైమ్స్ f of a n times equal to e dash. f సమరూపత కనుక f of a into f of a into etc f of a m times equal to e dash, that is f of a whole power m equal to e dash. Therefore order of f of a equal to n. We have automatically n is less than or equal to m.
Now similarly, order of f of a equal to n, that implies f of a whole power n equal to e dash. అనగా f of a into f of a into etc. f of a equal to e dash. That is f of a into a n times equal to e dash. f of a power n equal to e dash. That is equal to f of e. కానీ f అన్వేకము 1 1. Therefore a power n equal to e. Therefore order of a equal to m implies m is less than or equal to n. From 1 into we see that m equal to n. కనుక ఏ యొక్క తరగతి f of a యొక్క తరగతి సమానము. నెక్స్ట్ g is equal to non-zero real numbers with respect to multiplication. g dash is equal to 1 minus 1 etc. dot. f g to g dash అన్నది f of x is equal to 1 for x positive, x equal to minus 1 if x is negative. Then show that f from g to g bar is a homomorphism. Also find kernel of f. సో ఎక్స్ ధనాత్మకమైనప్పుడు మాత్రమే ఒకటి అని, ఎక్స్ రుణాత్మకమైనప్పుడు -1 వస్తే అది హోమోమార్ఫిజం అని చూపించాలి. అలాగే దానిలో కెర్నల్ ఎఫ్ కనుక్కోవాలి. కేస్ 1, ఎక్స్ ధనాత్మకము, వై ధనాత్మకం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఎఫ్ ఆఫ్ వై కూడా 1. ఎక్స్ వై పాజిటివ్ కాబట్టి ద ప్రోడక్ట్ ఎక్స్ వై కూడా పాజిటివ్ కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై 1 అయిపోయింది. ఈ 1 ఎలా రాయొచ్చు? 1 into 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. Therefore f of xy equal to f of x into f of y అయినది. నెక్స్ట్ x పాజిటివ్ y నెగిటివ్ అయితే f of x 1 అవుతుంది, f of y -1 అవుతుంది. సో xy ప్రోడక్ట్ లెస్ దాన్ 0. నౌ f of xy equal to -1. Therefore that can be written as 1 into -1. So f of x into f of y. Case 3, x negative, y positive. f of x -1 అవుతుంది, f of y positive 1 అవుతుంది. xy the product negative. Therefore f of xy equal to -1. That can be written as -1 into 1. That is f of x into f of y. Next case number 4, x negative, y negative. అప్పుడు f of x -1 అవుతుంది, f of y కూడా -1. Product xy becomes positive. Therefore f of xy equal to 1. That can be written as -1 into -1. That is nothing but f of x into f of y. Therefore f of xy equal to f of x into f of y for f is a homomorphism. Next, kernel f. Set of all x belongs to G such that f of x is equal to 1. The identity in G bar. Set of all x belongs to G such that x is positive, that is equal to R plus. Therefore kernel f is equal to R plus. Now phi is a mapping. Z10 to Z20 is a homomorphism. Show that phi of 1 equal to 8 such that phi of 1 equal to 8. Find kernel f and phi of 3. Z10 comma plus Z20 comma plus. Identity ఎవరు 0. Z20లో ఐడెంటిటీ ఎవరు 0. సో phi homomorphism అన్నాడు కాబట్టి 0 యొక్క ఇమేజ్ 0నే ఇక్కడ ఆల్రెడీ ఇవ్వబడింది. y యొక్క ఇమేజ్ 8 అని ఇచ్చారు. ఇక మిగిలిన నంబర్స్ 2 3 4 5 6 7 8 9కి ఇమేజ్ కడతాం. ఓకే, సో 2 can be written as 1 plus circle 10 1. So phi of 2 equal to phi of 1 plus circle 10 1 equal to phi of 1 plus circle 20 phi of 1. That is 8 plus circle 28, that is 16. Phi of 3 equal to phi of 1 plus circle 10 2. That is nothing but phi of 1 plus circle 20 phi of 2. That is nothing but 8 plus circle 20 of 16. That becomes again 24. That is equal to 4. Phi of 4 equal to phi of 1 plus circle 10 3. Phi of 1 into plus circle 20 phi of 3. That is nothing but 8 plus circle 24. That is equal to 12. Next, phi of y equal to phi of 1 plus circle 10 4. Phi of 1 plus circle 20 phi of 4. That is 8 plus circle 20 12. That becomes equal to 20. Phi of 6 1 plus circle 10 5. Phi of 1 plus circle 20 phi of 5. That is 8 plus circle 20 0. That is equal to 8. Phi of 7 సేమ్ ఇదే విధంగా 1 plus circle 10 6.
phi of 1 plus circle 20 phi of 6. Phi of 1 is 8 plus circle 20 of 8 equal to 160. Next phi of 8 equal to phi of 1 plus circle 10 7 equal to phi of 1 plus circle 25 of 7, that is 8 plus circle 20 of 16 equal to 4. Therefore, in all these cases we have seen phi is a homomorphism, and we are going to find kernel F. Now what is kernel F? Now kernel F, so define phi from Z10 to Z20 by this. So kernel phi equal to x belong to Z10 such that phi of x is equal to 0. Z6లో Z20లో ఉన్నటువంటి 0. So we know that phi of 5 equal to 0 and phi of 0 equal to 0. So kernel phiలో ఉండేటువంటి మూలకాలు 0 5 మాత్రమే. Next problem number 19. G is the set of all non-zero matrices A, B, C, D, and phi is a mapping from G to non-zero real numbers by phi of A, B, C, D equal to AD minus BC. Then show that phi is a homomorphism and kernel phi equal to find that. Now phi of A1, B1, C1, D1, take two elements alpha, beta. Alpha equal to A1, B1, C1, D1, beta equal to A2, B2, C2, D2. Phi of alpha equal to A1, D1 minus B1, C1. Phi of beta equal to A2, D2 minus B2, C2. Therefore alpha, beta equal to the product we have seen, and then phi of alpha, beta equal to the determinant. So A1, A2 plus B1, C2 into C1, B2. So ఈ రెండు multiply చేయాలి minus ఈ రెండిటి. So once again on further multiplication, so we get again 4 terms. Similarly, we also get 4 terms using this. Okay, so totally 8 terms we'll get, and subtraction, and we will get only 4 terms. Again taking common, we can see phi of alpha beta equal to phi of alpha into phi of beta. Therefore phi alpha beta equal to phi of alpha into phi of beta is a homomorphism. And then we are going to find kernel phi. Kernel phi is nothing but set of all those matrices whose determinant equal to 1. That's all. Next problem number 25 is a mapping from G to G dash is a group homomorphism with kernel H. Show that phi of G is a group, and mu from G by H to G phi of G given by mu of GH is equal to phi of G for every G belongs to G is an isomorphism. So phi of G equal to it is a subgroup of G dash, therefore automatically phi of G is a group. Next part, mu is a mapping from G by H to phi of G such that mu of GH is equal to phi of G for every G belongs to capital G. Therefore mu is an isomorphism. First of all, mu is a homomorphism. Take two cosets G1H and G2H belongs to G by H. Therefore mu of G1H is equal to phi of G1, mu of G2H is equal to phi of G2. Now mu of G1H G2H equal to mu of G1 G2H, that is nothing but phi of G1 G2, that is equal to phi of G1 into phi of G2. And the last, mu of GH is equal G1H into G2H equal to mu of G1H into mu of G2H. Therefore mu is a homomorphism. Mu is 1 1. G1H G2H belongs to G by H such that mu of G1H equal to mu of G2H. Therefore phi of G1 equal to phi of G2. Phi of G1 into phi of G2 whole inverse is nothing but phi of G2 into phi of G2 whole inverse. Therefore phi of G1 G2 inverse is equal to E dash. That means G1 G2 ఇన్వర్స్ యొక్క ప్రతిబింబం ఈ డాష్ అయింది కాబట్టి G1 G2 ఇన్వర్స్ అన్నది కెర్నల్ ఫైలో ఉంటుంది, అనగా హెచ్లో ఉంటుంది. సో G1 G2 ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, దట్ ఎంప్లైస్ G1H is equal to G2H. Therefore mu is a 1 1 function, and mu is on to because phi of G అన్నది phi of capital Gలో ఉంటే
మ్యూ ఆఫ్ జీహెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫై ఆఫ్ జీ. కనుక ఫై ఆఫ్ జీ యొక్క పూర్వవిము అండర్ మ్యూ ఈజ్ నథింగ్ బట్ జీహెచ్. Therefore, from 1 to 3 we see that mu is an isomorphism. Therefore, G by H is isomorphic to phi of G. I hope this is clear. Thank you for watching this video.